తెలంగాణ పాలిటిక్స్ ప్రోటోకాల్ రచ్చ కొనసాగుతోంది. తమ నియోజకవర్గాల్లో కనీస గౌరవం ఇవ్వడం లేదని, చట్టసభ సభ్యులుగా తమను గుర్తించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గోలగోల చేస్తుంటే, దీనికి భిన్నంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు రివర్స్ గేర్లో వెళ్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలకు తప్పకుండా పిలవాల్సిందేనంటూ అధికారులను హెచ్చరిస్తుండటమే కాకుండా ప్రోటోకాల్ను పట్టించుకోని అధికారులపై ప్రతాపం చూపుతున్నారట. దీంతో ఆ ఇద్దరు ఎంపీలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ర్యాపిడ్ స్పీడ్ తో దూసుకువెళ్తున్న ఆ ఇద్దరు నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరు బీజేపీ ఎంపీలు హాట్ టాపిక్ గా మారారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రతిపక్షం బీఆర్ఎస్ నానా రాద్ధాంతం చేస్తూ స్పీకర్ కు ఫిర్యాదులు చేస్తుంటే, ఆ ఇద్దరు మాత్రం ప్రోటోకాల్ పాటించని అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదంటూ వార్నింగ్లు ఇస్తున్న ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు సీనియర్ నేత మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అయితే, మరొకరు ఫైర్ బ్రాండ్ నాయకుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఈ ఇద్దరు లీడర్లు ప్రోటోకాల్ పై బీఆర్ఎస్ కు భిన్నంగా ఢీ అంటే ఢీ అంటూ అధికారులకు చుక్కలు చూపిస్తుండటమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన డీకే అరుణ నెల రోజుల్లోనే అధికారులకు మాస్ వార్నింగ్లిస్తూ తన ప్రతాపం చూపుతున్నారు. ప్రతిపక్ష ఎంపీ అయినా నియోజకవర్గంలో తనకు ఆహ్వానం లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదని హుకుం జారీ చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్నారు డీకే అరుణ. సుదీర్ఘ రాజకీయ పరిపాలనా అనుభవం ఉన్న అరుణ స్పీడ్ ను అధికారులు తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో గత 7 నెలలుగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదాలేవీ లేవు. కానీ లోక్సభ సభ్యురాలిగా అరుణ గెలిచిన తరువాత ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఈ మధ్య జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చారు. కానీ ఎంపీగా అరుణకు ఆహ్వానం పంపలేదు అధికారులు. దీనిపై కన్నెర్ర చేసిన ఎంపీ ప్రోటోకాల్ పాటించని అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. దీంతో తప్పు తెలుసుకున్న జిల్లా అధికారులు తప్పైపోయిందని అంగీకరించడంతో శాంతించారు ఎంపీ డీకే అరుణ. ఇదే విధంగా మెదక్లోనూ ఎంపీ రఘునందన్ రావు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన రఘునందన్ మాటల మాంత్రికుడు. తన వాగ్దాటితో ఎదుటి వ్యక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేసే రఘునందన్ ప్రోటోకాల్ పాటించని అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్నట్టు చెబుతున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్క మెదక్లో మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ బలం 2కు పెరిగింది. నియోజకవర్గంలో ఎక్కువగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఇక్కడ తరచూ ప్రోటోకాల్ వివాదాలు తలెత్తుతున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలకు బదులుగా ఓడిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండటం, వేదికపై వారే పెత్తనం చెలాయిస్తుండటంతో నిత్యం ఏదో రగడ జరుగుతూనే ఉంది. ఈ అంశంపై ఇప్పటికే మెదక్ ఎమ్మెల్యేలు స్పీకర్ను, సీఎంను కలిసి కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రఘునందన్ రావు ఎంపీగా గెలవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రోటోకాల్ విషయంలో గత ప్రభుత్వంలోనే ఫైట్ చేసిన రఘునందన్ రావు అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచే కార్నర్ చేయడం మొదలుపెట్టారు. ఎంపీగా ప్రోటోకాల్ పాటిస్తూ నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తనను పిలవాల్సిందేనంటూ ముందుగానే అధికారులకు తేల్చి చెప్పారట. మరోవైపు ఇంతకు ముందు దుబ్బాక నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఫైట్ చేసిన రఘునందన్ రావు ఇప్పుడు 7 నియోజకవర్గాల అధికారులతో ఒకేసారి యుద్ధం చేయాల్సి రావడంతో గేర్ మార్చారని చెబుతున్నారు. ప్రోటోకాల్ కోసం ఎవరినీ బ్రతిమలాడి ప్రయోజనం లేదని భావించిన రఘునందన్ తనదైన స్టైల్లో దూకుడు చూపుతూ రూల్స్ పేరిట అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారట. దీంతో ఆయనతో పంచాయతీ ఎందుకని భావిస్తున్న అధికారులు ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం పంపుతున్నారట. అయితే ఎమ్మెల్యేలకు మాత్రం అధికారుల తీరు మింగుడుపాటం లేదట. కేంద్రంలో అధికారంలో ఉండటం కూడా రఘునందన్, డీకే అరుణకు ఈ విషయంలో కలిసొస్తుందంటున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం వల్ల తమను నిర్లక్ష్యం చేస్తే జాతీయ స్థాయిలో రచ్చ చేస్తామనే వార్నింగ్లిస్తూ అందరినీ దారిలోకి తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.